దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా బీసీసీల అధ్యక్షులుగా పోకల వెంకట చలపతిరావు నియామకం. దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా బీసీసీల అధ్యక్షులుగా పోకల వెంకట చలపతిరావును నియమిస్తూ దళిత బహుజన పార్టీ ఉమ్మడి ప్రకాశం మరియు బాపట్ల జిల్లాల అధ్యక్షులు షేక్ జిలానీ ఈ రోజు ఉదయం చీరాలలోని స్థానిక అంబేద్కర్ భవన్లో నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు షేక్ జిలానీ, హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు తులసి చంద్రశేఖర్, తాళూరి శివనాగేశ్వరరావు, దళిత బహుజన పార్టీ మహిళా అధ్యక్షురాలు లావణ్య, కార్తీక్, విజయ్ కుమార్, నరసింహారావు, డెనియాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ పార్టీలోకి చేరటానికి ముఖ్య కారణం మా జిలానీ సార్ గారు, లావణ్య మేడం గారు, అట్లాగే మా బెదరు హ్యూమన్ రైట్స్ చంద్రశేఖర్ గారు పెద్దల ఆశీస్సులతో ఈరోజు మన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి అంబేద్కర్ భవనంలో ఈరోజు నేను ఈ పదవి తీసుకోవడం జరుగుతుంది. అలాగే బాపట్ల పార్లమెంటు, అట్లాగే చీరాల మండలం శాసనసభ్యులుగా ఈ రెండు చూసుకుంటా ఎట్టి పరిస్థితుల్లో ఏ తప్పు చిన్న తప్పుండా నా తప్పుండా సార్ని ఒకసారి సలహా తీసుకొని ఎలా చేయాలో నేర్చుకుంటూ ముందుకెళ్తానని సమయంగా చెబుతాను. దళిత బహుజన పార్టీలో ఈ పోరాటం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు, అణగారిన కులాల కోసం పోరాడిన ఇతను ఈరోజు ధైర్యం చేసి పార్టీలో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. అన్నకు నా ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కొత్త అపార్ట్మెంట్లు ఎన్నో జరగాలని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ పార్టీ మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దళిత బహుజన పార్టీలో ఈ పోరాటం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు, అణగారిన కులాల కోసం పోరాడిన ఇతను ఈరోజు ధైర్యం చేసి పార్టీలో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. అన్నకు నా ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కొత్త అపార్ట్మెంట్లు ఎన్నో జరగాలని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ పార్టీ మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.